ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఈ లోకంలో ప్రియులారా అనేకమైన వాటిని గురించి వెతుకుతూ ఉంటాం. అవునా కాదండి? అవునా? దేనికోసం? ముందు ఆహారం కోసం, తర్వాత ఇంటి కోసం, తర్వాత ఇంకా మనం జీవించడానికి సౌకర్యాల కోసం, అన్నిటి కోసం వెతుకుతూ ఉంటాం. ఏదో కొంతమంది నానా తంటాలు పడి సంపాదించుకుంటూ ఉంటారు. బాగానే ఉంది. అవునా కదండి? అవునా? నాలుగు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇవన్నీ కూడా మనకు రావటానికి దేవుడు మనకు వాక్యాన్ని చెప్తారు. ఆయన దేవుడు చెప్పిన మాట ఏంటంటే మత్తయి 6వ అధ్యాయం 33వ వచనంలో, ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము ఆయన్ని ఎతకడం చేత అయితే, ఆయన రాజ్యాన్ని ఎతకడం చేత అయితే, ఆయన నీతిని ఎతకడం చేత అయితే మనకు సమస్తము కూడా మనకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం వీటి కోసం అంత కష్టపడకల్లా. కష్టం తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. ఇది ఒకటే గుర్తు. దేవుణ్ణి ఎతకపోతే, ప్రభువుని ఎతకపోతే, యేసుని ఎతకపోతే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఫండమెంటల్. దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని మనకు తెలిస్తే ప్రియులారా, బైబిల్ అంతా కూడా మనకు కవర్ చేసినట్లే. అర్థమైందా? అర్థమైందా? ఏంటి చెప్పడం మళ్ళీ ఒకసారి. ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు అవన్నీ మనకు కావలసినవన్నీ, మన సౌకర్యములన్నీ మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా.